శ్రీ ఓం నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ గురవే నమః ఓం నమః శండికాయ నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 243వ రోజు 243వ రోజు ప్రవచనం. ఇవాళ మన నత్కీరోపాఖ్యంలో 100 పద్యాలు రాశారు. అందులో ఒక పద్యం అది ముక్త ప్రవక ఉంది, అక్కడ వరకు విన్నాం. బహుశా అది అయిపోయిన తర్వాత మనకి వీళ్ళందరి పూర్వజన్మ వృత్తాంతాలు ఉంటాయి. ఆ తర్వాత ఆఖరి అష్టాసనం వెళ్ళిపోతాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. తొందరగా 1, 2 పద్యాలు తెలుసుకున్నాం, తర్వాత రూపాయలు వెళ్ళిపోతాం. ఇవాళ 7:40 ఆ టైంలో ఆపేసి మనం అన్ని సిద్ధం చేసుకుంటాం. కరెక్ట్గా 8:01 అలా స్టార్ట్ చేసేసి ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లలిత చేసుకున్నాడు. మహాదేవ్ చెప్పాలి. తర్వాత ఈ ఆదివారం నాడు చాలా పెద్ద గ్రహణం ఉంది, చాలా చక్కటి గ్రహణం. మనం గ్రహణ సమయాన్ని 1/2 నిమిషంలో 60 కూడా చూసుకోకూడదు మన జీవితంలో. ఎందుకంటే మంత్రాలని పండించుకునే సమయం అది. బాగా తొందరగా ఆ సమయంలో చేసే మంత్రం తొందరగా సిద్ధించి, అసలు ఏదో ఒక్కటే కనుక చేస్తే సిద్ధించేస్తుంది. పురస్చరణతో సమానం అని చెప్తారు. మీకు నేను గుర్తుంటే భాగవతము భారతము చెప్పేటప్పుడు ఈ శమీకుడి కథ గురించి చెప్పాను. శమీకుడు నేటికి 7వ రోజున తక్షకుడు అనేటువంటి వాడు కాపురాజు నువ్వు చనిపోతావు పో అని చెప్పింది. మరి ఆయన అంత గొప్పవాడేం కాదు, అంత తపస్సేం లేదు. అంత తెప్పించినటువంటి వాడు చివర ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మెడలో అది పామును చూసి అరవడం ప్రారంభించాడు. ఎవరినో వచ్చి తిండి ఈయన తీయట్లే. వాళ్ళ నాన్న మెడలో పాము ఉంటే నేటికి తక్షకుని చంపించగలిగినటువంటి నువ్వు మరి మీ నాన్న దాంట్లో నువ్వు మొదలు తీయాలి కదా, అది కూడా పైగా చనిపోయింది. కానీ అది బతికిందంటే పని మీ నాన్న తీయాలిగా, నువ్వు తీయకపోగా అరుపులు అడిచాడు. మీకు చెప్పాను అది ఆయనకి ఎందుకు వచ్చింది అని గ్రహణం గురించి చెప్తూ అప్పుడు చెప్పాను. మీకు గుర్తుండి ఉండాలి కోసం. కాబట్టి ఆ సమయాన్ని మీరు వృధా చేసుకోకూడదు. పైగా ఆ సమయంలో మనం నేర్చుకున్నది కనీసం ఒక్కసారన్నా చదవకపోతే ఆ మర్నాటికి అవి మృతం అయిపోతాయి. తర్వాత అవి అక్షరాలు, అవి మంత్రాలు కావాలి. అవి అక్షరాలు కావాలి. ఏమిటవి? మంత్రాలు. అబ్బోడి ఆ అక్షరాలు చదివితే ఎంతో, చదవకపోతే ఈ సంసారము ఈయన నీకేం కావాలి కొన్నాయన అని అడిగా. ఇప్పుడు చూడండి ఆయనలో మార్పు వచ్చేసి, ఒకప్పుడు విద్యాహంకారం అని ఇప్పుడు లేదు. అందుపద్యం ఈ సంసారం సమ్యక్ సారం. పుట్టడం కావాలి, పుట్టడం ఒకసారి ఆడగా, ఒకసారి మగగా, ఒకసారి గింజుగా, ఒకసారి పక్షిగా, ఒకసారి రాజుగా, ఒకసారి పేదగా, ఇలా పుట్టడం కావాలి. ఈ సంసారం దుఃఖావాసానందం. అది దుఃఖావాసానందం అంటే దుఃఖంతో కూడినటువంటి ఆభాస, ఆనందం లాగా అనిపిస్తుంది కాదు, అది మిథ్య. దాన్ని కరెక్ట్ గా తెలుగులో ఏంటంటే ఎండమావులు.
ఎండమావులు నీళ్ళలాగా కనిపిస్తాయి. మన దగ్గర చిన్నగా వస్తుండే, వస్తున్నప్పుడు పెంచారు విఘ్నేశ్వరుని కథ ఎవరు చూస్తున్నారు? రికార్డు. కాబట్టి అది ఏమిటంటే సంసారము దుఃఖము, ఆభాసం. ఆభాసం కాదు, ఆవాసానందం. దీని వర్జింపంగా, దీన్ని వర్జింపగా అంటే దీన్ని వదిలేయటానికి మనకి ప్రతిరోజు వర్జం అని ఉంటుంది. ఆ సమయాన్ని మనం వదిలేయాలి. దీన్ని వర్జింపంగా ఏ సుఖము కలుగు, ఏ సుఖము కలుగు, దయనన్న సుఖము సుఖము అంటే దీన్ని వదిలేసి, ఇది వదిలించుకుంటే నాకు ఏ సుఖం వస్తుందో ఆ సుఖాన్ని నాకు దయతో చూపవే, కోర్పవే, నేను కృతార్థుడు. ఈ సంసారం అంటే ఏంటంటే దుఃఖమయం. కానీ ఎలా ఉంటుందంటే ఆ పైకి ఆనందంలాగా కనిపిస్తుంది. కాబట్టి ఇది వదిలేస్తే ఏ సుఖం ఉంటుంది అంటే పరమ సుఖం అంటారు. దాన్ని సాధించేసుకోండి, కృతార్థుండి అయిపోతాను. చూసారా, సాక్షాత్ పరమశివుడే ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఏడా ఏదైనప్పటికండి అప్పుడు ఇప్పుడు కానీ ఏదైనా దానంతటా అది మీ దగ్గరకు వచ్చిందనుకోండి, మనకి దాని మీద పెద్ద విలువ ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, ఒక గుడి ఉంది, అక్కడ ఎవరు ఉండరు. మీరు వెళ్ళి హాయిగా అక్కడ శివలింగాన్ని ముట్టుకోవచ్చు, మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఎంతసేపు కూర్చున్నా ఎవరు ఏ అన్నారు. ఎంతమంది వెళ్తారు చెప్పండి అక్కడ? ఒక చోట అసలు మిమ్మల్ని వెళ్ళలేవారు. వెళ్ళలేమంటే వాడి పేరు ఉండి వీడి పేరు ఉండి ఒక సెకండ్ ముట్టుకోవాలి. అక్కడ నుంచోవాలి, తోసుకోవాలి, కొట్లాడాలి, వాడితో వేయాలి, వీడితో వేయాలి, వీడితో అయినా అక్కడికి వెళ్ళాలనుకుంటాం. మీరు ఏదైనా గుడి తీసుకోండి, అక్కడికి వెళ్ళి హాయిగా కూర్చోవచ్చు, ఎవ్వరేమండి. మనం వెళ్దామా? ఎక్కడ ఇది ఈ తోపులాట ఇది ఉంటుందో అది ప్రభావవంతమైనది. అలా మీరు ఇక్కడ తీసుకోండి. అయినా మీ అందరికీ నేను చెప్తాను, చక్కగా సశాస్త్రీయంగా అభిషేకం చేయిస్తాను, రండి అన్నాం అనుకో. మనం మెసేజ్ పెట్టి మళ్ళీ ఎవరు వస్తున్నారు కనుక్కొని మళ్ళీ ఫోన్ చేసుకోవాలి. మీరు అదే నేను ఒకసారి నాకు ఆ పరమాశ్చర్యకర విషయం ఏంటంటే, నేనే స్వయంగా అరుణాచలం ఒక్కొక్కళ్ళకి 2000 రూపాయలు టికెట్. 10 మంది ఉన్నాం, 2000. మామూలుగా అయితే 1000 లంచం. మాలో కొంతమంది ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి అక్కడ మొత్తం నమ్మకం చమకం చదవరే. మరి ఇక్కడ ఏదైనప్పటికీ అది మన కాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకోండి, మనకి దాని మీద చాలా తక్కువ. అదే మనం వెతుక్కుంటూ వెళ్ళామనుకో, దాన్ని నెత్తి మీద పెట్టు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని మీద నెత్తి మీద పెట్టుకుంటామో వాళ్ళు మన కాలుతో సరి. మనము ఎవరిని కాలుతో దంతాం వాడు వచ్చి వాడిని సరకుతాను. కాబట్టి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అవసరం. ప్రస్తుతం మనం అందరం కలిసి ఉండాలి. అది మనలో ఉన్నటువంటి సమాన భావం అని అనుకోరు. ఈ గురువు తీసుకోండి, గురువు కానీ ఒక వ్యక్తి మీరు రాగానే హాయ్ రాయండి అని చెప్పేసి హాయిగా మీతో ఒక మిత్రులాగా ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతున్నాను. ఆయన మీద మనం ఉన్న గౌరవం కూడా పోతుంది. అదే ఆయన్ని కలవడానికే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా అటెంటివ్గా ఇది మనకున్నటువంటిది. మనమేం పెద్ద ఎక్సెప్షన్ కాదు ఇందులో. మనం కూడా అంతే. మనం కూడా వాళ్ళంతా వాళ్ళు మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడుతున్నారు, ఏముంది అనిపిస్తుంది.
రాకెక్కడికి పోతాడు, మనతో మాట్లాడకుండా ఎక్కడికి పోతాడు వీడు అని. కాబట్టి విలువ ఎప్పుడు తెలుస్తుంటే దూరం అయినప్పుడే తెలుసు. దూరం అయినప్పుడే విలువ తెలుసు. మనిషి విలువ కానీ, వస్తువు విలువ కానీ, ఒక ప్రాంతం విలువ కూడా. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కూడా కావచ్చు, ఎవరైనా మహాదేవి. చెప్పండి. ప్రత్యేక వచనం ఒక్కటి చెప్పుకుని ఆపేద్దాం, సరేనా? అని ప్రార్థింపంగా అని ఇలా ప్రార్థించగా ఆ నక్కీరుడు భక్త కల్పమ భక్త కల్పమ విద్యా సూత్రధాత్రంగు భక్త కల్పం అవిద్యా సూత్ర ధాత్రం కదా. మరి భక్త కల్పము అంటే భక్తుల పాలిటి కల్పవృక్షం, అంతేకాదు అవిద్యా సూత్ర ధాత్రం. అవిద్య అంటే అజ్ఞానం అనేటువంటి సూత్రధాత్రము. అవిద్య, అజ్ఞానము, చీకటి అనేటువంటి దానికి సూత్రధాత్రము కొడవలి. సూత్రధాత్రం అంటే కొడవలి. మీకు అది సూత్రధారము అంటే ఒక మాయ, అజ్ఞానం, అవిద్య, తెలివితేటలు ఇవన్నీ కనుక్కోం. కొడవలి మీరు ఒకప్పుడు వాడేవాళ్ళు, మరి మా ఇంట్లో ఉండేది అది. ఇట్లా ఒకప్పుడు వీళ్ళ గుర్తు కూడా కంకి కొడవలి, ఈ సిపిఐ వాళ్ళు అది కూడా ఉండేవండి ఒకప్పుడు. అసలు ఇప్పుడు అది కనపట్ల. కొడవలతో మనం ఏం చేయాలంటే ఈ ఉండేవి కదా గడ్డి కోయడానికి వాటికి వాడతారు. కాబట్టి సూత్రధాత్రం అవిద్య, అజ్ఞానము, మాయ అనేటువంటి దాన్ని కొడవలి కోసి పారేస్తాడు ఎవరు? భక్త కల్పం. తర్వాత జీవన వేదాంబర కర్తరి జీవన వేదాంబర జీవన భేదాంబర కర్తరి ముఖము. ఆయన ఎటువంటి జీవనంలో అనేటువంటి భేదం అంటే జీవన బాధలైనటువంటి కర్తరి. అంబరము, అంబరం అంటే వస్త్రములకు కర్తరి. కత్తెర, కత్తెరలో ఆ కొన భాగమే చాలా ఇదిగా ఉంటుంది. అంటే జీవన భేదం, జీవన ఖేదం అయి ఉంటుంది అన్న దోశ అది. కాబట్టి జీవితం అనేటువంటి బాధలు అనేటువంటి వస్త్రములకు కత్తెర లాంటి వాడు ఆయన. కట్ చేసి పారేస్తాడు, బాధల్ని తీసేస్తారు, మాయని తొలగిస్తారు, నీ కోరుకున్నది ఇచ్చేస్తారు. ఇవన్నీ పోయిన తర్వాత నువ్వు కోరుకున్నది ఒకటే పరమసుఖం, అదే పరమానందం, అదే బ్రహ్మ. కైవల్యార్థ దానామృత అది కైవల్యార్థ దానామృత దానామృతాశన రత్నం. అది కైవల్యార్థము అంటే ధర్మ అర్థ కామ మోక్షము అంటే ఆఖరి అర్థం ఉంది కదా పురుషార్థం. ఆ అర్థం అనేటువంటి కైవల్యార్థ దాన అమృతాశనము అంటే అశనం అంటే తిండి, అమృతాశనము అంటే అమృతం లాంటి మోక్షం అనేటువంటి ధనమును యొక్క త్యాగమునందు అమృతాశన రత్నం అంటే దేవతల యొక్క మణి. అంటే కైవల్యం ఇవ్వడంలో శివుడి కంటే ముందర ఉండేటువంటి ఏ దేవుడు లేడు. ఈయన అందరికన్నా ముందరిచ్చేస్తాడు. ఎందుకంటే కైవల్యం మిగతా వాళ్ళు, అందుకే శివుడిని పాపం సులభ సాధ్యుడు, బోళాశంకరుడు అని ఈయనకి పేరు అని అనుకుంటారు. కానీ శివమాయ అసలు దాటలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ శివుడు చాలా బోళాశంకరుడు అనుకుంటారు. మనకి మాయల్లో మాయ విష్ణుమాయ, విష్ణుమాయ నుంచి మహామాయ, మహామాయ నుంచి శివమాయ. దీని గురించి మనం ఇదే దీంట్లో శివుళ్ళు ఎంతమంది ఉంటారో మనం లెక్క పెట్టుకున్నాం.
వాళ్ళందరూ శివాకారంలో ఉంటారు. వాళ్ళు వస్తారు, నీకు శివుడు కనిపించాడు అనుకుంటారు. అసలు మహాశివుడు అక్కడ ఉంటాడు. అందుకే శివజ్ఞాన ప్రదాయిని ఆవిడ ఏం చేస్తున్నాయంటే నీకు శివజ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. శివజ్ఞానం లభించిందా నీకు అది తర్వాత తుషార శైల తనయ జాంపత్య. అది తుషార శైల తనయ జాంపత్య సంపన్న సంపన్న పావన గార్హస్యము. సంపన్న గార్హస్థ్యము. తుషారశైలము అంటే మంచు కొండ. తుషారశైల తనయ తనయ. జాంపత్య. తనయ అంటే ఆ హిమవంతుడి యొక్క కూతురు. ఎవరు? హైమవతి. జాంపత్య అంటే భార్య. అదే దాంపత్యం నుంచి వచ్చింది దాంపత్యం. జాంపత్య సంపన్న పావన గార్హస్యం. సంపన్న పావనము అంటే సంపద కలిగించినటువంటి పవిత్రమైనటువంటి గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమం కలిగిన వాడు. అందుకే అగ్ని లాంటి వాడు. మనకి దక్షిణాగ్ని, గార్హస్పత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 అగ్నులు ఉన్నాయి. ఇగో దంపతి ఆవిడ ఉంటేనే నువ్వు ఇది చేయగలవు, లేకపోతే చేయగలవు. అది తర్వాత కాళహస్తిపుర దైవము. కాళహస్తి ఇవన్నిటికీ ఎవరయ్యా అంటే కాళహస్తిపురమున కల్లా పతి దైవము ఇచ్చే సాయుధ్యం. ఇచ్చే సాయుధ్యం. ఇంకేమో సాయుధ్యం ఆయనలో కలిపేసుకుంది. ఎక్కడికి మిగతా ఎక్కడికి వెళ్ళా నువ్వు తిరిగి వచ్చేస్తావు. మోక్షాల్లో కూడా 4 రకాలు చెప్తారు. సాలోక్యము, సామీప్యము, సారూప్యం. సాలోక్యం అంటే ఆ లోకంలో ఉంటావు. సారూప్యం అంటే నీకు ఆ రూపం వస్తుంది. సామీప్యం అంటే ఆయనకి దగ్గరలో ఉంటావు. నువ్వు ఎక్కడైనా కొంచెం ఉన్నావు అనుకో, మళ్ళీ పొరపాటు జరిగితే వెంటనే వెనక్కి రావచ్చు. అని సాయుధ్యము వెళ్ళిపోతే నువ్వు తిరిగి రావు. యద్గత్వాన నివర్తంతే తథామ పరమమ్మ. ఎక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తిరిగి రావో, నువ్వు ఒకసారి సముద్రంలో కలిసింది రాదా మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. అయిపోయింది, కలిసిపోయింది. అదే ఆయనకి సాయుధ్యం ఇచ్చారండి. 243వ రోజున కరెక్ట్ గా 9వ రోజున మనకి నత్కీరుడికి సాయుధ్యం లభించింది. ఇది చౌపాయలు నేర్చుకున్నాం. కొన్ని ఆయన కలియుగ లక్షణాలు చెప్తాం. దీంతో ఇది అయిపోయింది కదా, ఈ కట్టం అయిపోయింది కదా. ఇంకొక పద్యం ఉంది, శార్దూలం అయిపోతే ఈ ఘట్టము ఆశ్వాసాంతం. అయితే ఒకసారి తొలగి చెప్పండి. ఆశ్వాసాంతంలో ఇంకా 2-3 పద్యాలు అయితే అవుతుంది రేపు. అంటే ఒకటి అయిపోతున్నా చెప్పాము. పరహిత సరిసా పరహిత సరిసా ధర్మ నహి బాయి ధర్మ నహి బాయి పరపీడా సమనహి పరపీడా సమనహి అధమాయి అధమాయి నిర్ణయ సకల పురాణ నిర్ణయ సకల పురాణ భేదకర భేదకర కహెవు తాత్ జానహి కోవిద్ నరా జానహి కోవిద్ నరా కోవిద నర నర శరీరాధరి నర శరీరాధరి జే పరపీరా జే పరపీరా కరహితే సహి కరహితే సహి మహాభవ వీరా మహాభవ వీరా కరహి మోహ కరహి మోహ బస నర అఘనాన బస నర అఘనాన స్వారత రత స్వారత రత పరలోక నసాన పరలోక నసాన కాల రూప చినః కాల రూప చినః తినః కహామయి భ్రాత కహామయి భ్రాత శుభ అరు అశుభ శుభ అరు శుభ అశుభ కర్మ ఫలదాత కర్మ ఫలదాత అస విచారీ జే అస విచారీ జే పరమశయాని పరమశయాని బదహి మోహి బదహి మోహి సంస్కృత దుఃఖ జాని సంస్కృత దుఃఖ జాని త్యాగహి కర్మ చాహే కర్మ శుభాశుభదాయక శుభాశుభదాయక బదహి మోహి భజహి మోహి సుర నర ముని నాయక సుర నర ముని నాయక సంత అసంతనః సంత అసంతన కే గుణ భాషే కే గుణ భాష తే నర పరహి కే నర పరహి భవ జినః లకి రాకే భవ జిహ్న లకి రాకే లకి రాకే సోదర పరోపకారముతో సమానమైన ధర్మము లేనే లేదు. అది
అసలు అన్నిటికంటే పరమమైనటువంటి ధర్మం ఏంటంటే పరోపకారం, ఎదటి వాళ్ళకి ఉపకారం. ఒక భారతం యొక్క అర్థం చెప్పన్నారు, ఏమీ లేదయ్యా. పరహింసని మించినటువంటి పాపం లేదు. హింస అంటే ఓన్లీ కొట్టడమే కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని నువ్వు మానసికంగా హింసించినా అది కూడా హింస. అది బాగా, అది అసలు పెద్ద హింస. నువ్వు దెబ్బ కొట్టావనుకో సార్, ఎంతసేపు ఉంటుంది అది? కొంతసేపు అయిన తర్వాత పోతుంది. కానీ మనస్సు మీద కొట్టిన దెబ్బలు చూసారా, ఇతరులకు కీడు చేయుట కంటేను వేరొక పాపమే లేదు. అది కరెక్ట్. పరహింస, ఇతరుల కీడు చేయడం కంటే వేరే పాపమే. అందుకే మనం మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకని మాటలు మిగిలిపోతాయి, మనుషులు పోవచ్చు, మాటలు పోవు. మాటలు మిగిలావు నువ్వు కాదు, నీ తర్వాత 3 తరాలు పోయినా అగో మా తాతయ్య గారి తండ్రి అండి అంటూ ఉంటాం. ఇక్కడ ఆ తరం ఏంటి, ఆ తర్వాత 3 తరాలు వెళ్ళిపోయినాయి, అయినా మాటలు మిగిలిపోతాయి. చూసారా? చెప్పండి. వేద పురాణముల్లో తెలుపబడిన విషయములను నీకు సంగ్రహంగా వినిపించి, అది వేద పురాణంలో వెళ్ళిపోరా, నీకు సంగ్రహంగా చక్కగా దాన్ని బ్రీఫ్ చేసి చెప్తాను. పండితులు వీటిని ఎరుగుదురు. అది పండితులందరికీ విషయాలు తెలుసు. మానవ శరీరములను పొంది ఇతరులకు కీడు తలపెట్టువారు జనన మరణ చక్రంలో పరిభ్రమించుతూ క్లేశములను అనుభవించవలసి ఉండును. మానవ శరీరాన్ని పొంది పరోపకారానికి ఇది ఒక మంచి అవకాశం. అప్పుడు కూడా నువ్వు ఎదుటి వాళ్ళ కీడు తలపెడుతున్నావు అంటే వాడు పుట్టి చచ్చి ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుని అలా పడి తిరుగుతూనే ఉంటాడు. మనుషులు మోహవశమున స్వార్థంలో మునిగి పెక్కు పాపములు చేయుచు, అది మనుషులు మోహవశంలో మునిగి అనేక పాపాలు చేస్తారు. అందువలన వారు సద్గతులను పొందజాలరు. అది అందువల్ల వాడు సద్గతిని పొందలేరు, పైగా నరకయాతనలకు గురియగుదురు. అది అందువల్ల నరకయాతనలకు గురైపోతారు. సోదరా, నేను వారికి యమునితో సమానుడను. అటువంటి వాళ్ళకి శ్రీరాముడు దేవుడు కాదు, యముడితో సమానం, రామదండం. వారి మంచి చెడు కర్మలకు తగిన ఫలములను పొందెదను. అది వాళ్ళ చెడు మంచి ఆయన ఇచ్చేస్తాడు. ఇవేం కంగారు పడమాట, ఆయనకి అందరి గురించి తెలుసు. ఎందుకని భావగ్రాహి మహేశ్వర, నువ్వు పైకి చెప్తున్నటువంటి మాట కంటే కూడా లోపల నువ్వు ఏమనుకుంటున్నావు అనేటువంటిది ఆయన పడుతుంది. దీనిని ఎరిగి జ్ఞానులు సంసారము దుఃఖ రూపమని తెలుసుకొని నన్ను భజింతురు. దీన్ని తెలుసుకొని జ్ఞానం ఏం చేస్తాను, సంసారం దుఃఖ రూపాన్ని నద్గీరులాగా అయ్యా నన్ను ఈ సంసారం వదిలేస్తే ఏ సుఖం వస్తుందో ఆ సుఖం ఇయ్యనడు. లేదనుకోండి, మనకి దీని కానీ నాకు చిన్న కారు ఇప్పించండి సార్, నాకు చిన్న ఇల్లు ఇప్పించండి, నాకు చిన్న ఇదాడు, ఇది నేను ఇంకొంచెం లాగుతుంది. శుభాశుభ ఫలములనిచ్చు కర్మలను వదిలి వారు దేవతలకును మనుషులకును మునీశ్వరులకును అది దేవతనైన నన్ను భక్తితో అంటే శుభాశుభ పర్వాన్ని వదిలేస్తాడు. ఇది రాని శుభం రాని అశుభం రాని ఏదన్నా ఈ రెండు రామప్రసాదం. కాబట్టి దేవతలకు మునీశ్వరులకు అందరికీ అధిదేవుడునై, అంటే వాళ్ళకు కూడా దేవుడినైనా నన్ను భజిస్తారు. ఇంతవరకును సజ్జన దుర్జనుల లక్షణాలు తెలుపుతుంది. ఈ జనుల గుణదోషములు ఎరంగిన వారు జనన మరణ చక్రంలో పడరు. అది ఇప్పుడు నీకు సజ్జనులు ఎవరు దుర్జనులు చెప్తారు. ఇగో ఈ గుణదోషములు చెప్పారు అనుకోండి, వాళ్ళు ఈ జనన మరణ చక్రంలో పడరు. భగవద్గీత కరెక్ట్. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతి, అదే మాట ఇక్కడ సునవు తాత మాయా కృత్ గుణ అరుదోష అనేక అరుదోష అనేక గుణయః ఉభయ నాదేకహి అవివేక నాయన విను. లోకంలోని గుణదోషములు అన్నియును మాయా కల్పితములే. ఈ గుణదోషములు వివేకము, ఈ రెండు మాయా కల్పితాలే. కాబట్టి ఇది తెలుసుకోవటమే మాయని గురించి తెలుసుకో. వాటిని చూచుట అవివేకం. వాటిని చూడకూడదు, గుణాలు లేవు, అవివేకాలు లేవు, నువ్వు చేసినట్టు వాడు. కాబట్టి నువ్వు శుభం వచ్చింది మహాదేవుడి దయ, అభిశుభం వచ్చింది మహాదేవుడి దయ.
అందుకే నీ మహాదేవ మహాదేవ అనేటువంటి మాట నీకు అప్రయత్నంగా రావడం ప్రారంభించినప్పుడు నీకు నెమ్మదిగా ఆయన వైపు ఎత్తున్నట్టే అది. శ్రీముఖ వచన సునత శ్రీముఖ వచన సునత స్వభాయి హర్షే ప్రేమ నా హృదయ సమాయి హర్షే ప్రేమ నా హృదయ నా హృదయ సమాయి కరహి వినయ కరహి వినయ బారహి బార అతి భారహి భార హనుమాన హి హర్ష హనుమాన్ హి హర్ష అపార అపార పుని రఘుపతి నిజ మందిర పుని రఘుపతి నిజ మందిర గయే एही विधि चरित करता यही विधि चरित करता नितनये नितनये बार नारद मुनि आवहि बार बार नारद मुनि आवहि चरित पुनीता राम के गावहि नित नव चरिता देखी मुनि जाहि ब्रह्मलोक सभा ब्रह्मलोक सभा कहाई सुनि विरंची अतिशय सुख मानहि पुनि पुनितात करव गुण गावहि सनकादिक नारदहि सराहहि यद्यपि ब्रह्म निरत मुनि आहहि गुण गान समाधि विचारी सादर सुनहि परम अधिकारी శ్రీ రామచంద్ర ప్రభు ముఖతః ఈ వచనములను విన్న పిదప సోదరులందరూ ప్రసన్న చిత్తులైరి. వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ విఫలయ్యారు అంతే. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. పదే పదే తమ ఆనందములను ప్రకటించి అది వాళ్ళు పదే పదే మాటికి వాళ్ళ ఆనందాన్ని ప్రకటించారు. ఆంజనేయులకు పట్టరాని ఆనందం, ముఖ్యంగా ఆంజనేయుడికి పట్టరాని ఆనందం కలిగింది. పిమ్మట ప్రభు తన భవనములు తెలిపాడు. ప్రభు ప్రతిదినము నూతనమైన లీలలను చూపించుతూనే ఉండేది. ఒక నూతనమైన లీలలు ప్రతిరోజు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ప్రతిసారి వచ్చేవాడు నారదుడు తరచుగా అయోధ్యకు వచ్చి పరమ పావనమైన శ్రీ రామచరిత్రను గానమునొచ్చుచుండెను. అది వాడు రాజు వచ్చి ఈయన యొక్క శ్రీరామ చరిత్రను ఈయన గానం చేస్తుంటారు. నారద మహర్షి ప్రతిదినము ప్రభు యొక్క నూతన లీలను చూసి బ్రహ్మలోకమునకేగి వాటిని వర్ణించుచుండెను. ఈయన ఏం చేసేవాడు? ప్రతిరోజు ఒక లీల చూపిస్తుండేవాడు. ఆ లీల చూసి ఈయన బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ గానం చేస్తాడు. అది బ్రహ్మదేవుడు వాటిని విని పరమానందము బ్రహ్మదేవుడు అని ఆయన ఆనందపడి ఏమంటూ ఉండేవాడు. ఆయన శ్రీరాముని గుణములను మాటికి తెలుపుము. శనకాది మునులు నారదుని ప్రశంసించుండిరి. అది రామ ఇంకా చెప్తున్నాను, ఇంకా చెప్తాను. ఇప్పుడు మనకి ఇష్టమైన దాని గురించి ఎవరిని చెప్తున్నాను అనుకోండి, ఇంకా చెప్పండి. కాబట్టి శనకాది మునులు కూడా నారదుని నువ్వు ఎంత మంచివాడు కాదు, చక్కగా వెళ్తూ ఉంటావు, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటావు, బాగుంది అంటూ ఉండేవాడు. వారు బ్రహ్మనిష్ట గరిష్ఠులైనను శ్రీరాముని గుణ ప్రశంసలను వినినప్పుడు బ్రహ్మ సమాధిని మరచి శ్రద్ధగా అది వాళ్ళు ఎప్పుడు బ్రహ్మసమా అంటే ఎప్పుడు ఆ స్వాత్మానంద అలా ఉండేవాడు. కానీ శ్రీరామ గుణాల దగ్గర వచ్చేటప్పటికి దాంట్లోంచి ఆ సమాధి స్థితిలోంచి వచ్చి వింటూ ఉండేవాడు. ఈ కథకు వారు సరైన శ్రోతలు. అది ఈ కథకి సరైన శ్రోతలు ఎవరయ్యా అంటే సనకాదులు. కాబట్టి ఆ కథ ఎప్పుడు వింటూ ఉండాలి. ఇప్పుడు ఆంజనేయుడు కూడా అంతే ఉండి ఎత్ర రఘునాథకెత్తం ఆయన వెళ్ళిపోతాడు సార్. ఆయనకి తెలియదు నీవు చెప్పండి. రామాయణం నాకు తెలియదేండి అని మనం వచ్చేస్తాం చూసారా. ఎందుకని మనకు అది లేదు. మనకు అది ఉంటే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తాను కులశేఖర పడవ ఆయన రామాయణం ఎంత చాలా జాగ్రత్తగా ప్రతిరోజు ఆయన వింటూ ఉండేవాడు. వినేటప్పుడు ఆయన చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎప్పుడైనా ఈ ఘట్టం వచ్చిందనుకోండి, సీతమ్మలు చతురంగ బలాలు సిద్ధం చేయండి, మనం రంగ మీదకి దానికి వెళ్తాం. ఇదేదో ఊరికే నాటనే కదా, నిజంగా నేను కూడా నా శిరస్థానం నా కవచాన్ని ధరించి వచ్చేస్తున్నాను. వెళ్ళిపెట్టినాను. ఈ లోపల మంత్రి అయ్యా వచ్చేది. రాముడు రావణ సంహారం చేసి అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం చేసేసుకున్నారు. ఓ అలాగే చివరికి అన్నట్టు అయ్యా మన నా కోరిక ఏంటంటే భక్తుల యొక్క పాదధూళి నేను ధరించాలి. అందుకని మీ గడప గానం చేయండి. ఎందుకంటే నన్ను దాటి వస్తారు కానీ
మరి పాపం ఆయన ఊహించలా. ఈ టీటీడీ ఇటువంటి ఏదో ఒకటి వచ్చి ఆ గడపని దాటని కన్నా మనం చేస్తారు. ఆ గడపని మనం దాటనివ్వట్లా, లేదా అసలు భక్తులు లేరు. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. భక్తుల యొక్క బాధుడు ధరించాలని, ఎందుకంటే నీ బాధుడి నా బాధుడు నాకు నీది కాదు, నా దాడ ధరించాలని ఆయన అనుకోలేదు కదా, అందుకని కూడా దాటనివ్వట్లేదు. లేదా ఇప్పుడు ఈ రోజుల్లో వీళ్ళు ఈ పాలక మండలి చేతుల్లో పడిపోయాడు దేవుడు. వీళ్ళు నిర్ణయం చేస్తారు ఎప్పుడు రావాలి ఎప్పుడు రావక్కర్లేదు అని. జీవన ముక్త బ్రహ్మపర చరిత సునహి తజిధ్యాన్ జయ హరికథ నా కరహిరతి తినహికే పాషాణ. సనకాది మునుల వంటి జీవన్ముక్తులు బ్రహ్మనిష్టా గరిష్ఠులు కూడా తమ బ్రహ్మ ప్రమాదిని మాని ప్రభు దివ్య చరితమును విడుచుండగా శ్రీ హరికథలను ప్రేమతో వినని వారి హృదయంలో నిజంగా చెప్పేశాడు ఆయన. కొంచెం కోపం వచ్చింది. బ్రహ్మాది దేవతలు సనకాది వాళ్ళు బ్రహ్మనిష్టాగరిష్ఠులు. సమాధి స్థితి నుంచి కూడా వచ్చి రామకథను వింటూ ఉంటే నువ్వు మానవుడివై పుట్టుండి రామకథ వినకపోతే రామచరిత మానవ చెప్పుకుంటే నువ్వు ఇంటి కులం కల ఇంట్లో కూర్చొని ఊరికి ఆన్ చేసిన నువ్వు మీరు పనులు చేసుకున్నా ఏదో ఒకటి మాట వస్తుంది కదా, సౌండ్ పెడితే వినలేదంటే ఏంటి ఆయన అన్నమాట. పాషాణము బండ కంటే కూడా వీళ్ళు బండలైనా విన్నెవరండి. కలిగి ఉందిగా నేను మీ మనసులో అలా ఉన్నాయి. అది ఏమింటామండి చెప్పండి. పౌరులకు శ్రీరాముని హితబోధి. ఇగో పౌరులకు శ్రీరాముడు ఎంత హితబోధి. ఇది నిజానికి వాల్మీకి రామాయణంలో ఇవేమి లేవు. అంటే శ్రీరాముని యొక్క ఇప్పుడు కృష్ణుడు గీతోపదేశం చేశాడు. ఇది ఒక్క చెప్పాలి రామగీత. చెప్పండి. चौपाई एक बार रघुनाथ बुलाए गुर द्विज पुरबासी सब आए बैठे गुरु मुनि अरु द्विज सज्जन बोले वचन भगत भव भंजन सुनहु सकला पुरजन मम भानी कहु ना कछु ममता उर आनी नहीं अनीति नहीं कछु प्रभुताई सुनहु करहु जो तुम ही सोहाही सोही सेवक प्रियतम मम सोई मम अनुशासन मानै जोई जो अनीति कछु भाषौ भाई तौ मोही बरजहु भय बिसराई बड़े भागा मानुष तनु पावा सुर दुर्लभा सब ग्रंथन ही गावा साधन धाम मोक्ष कर द्वारा पाए न जही परलोक सवारा. ఒకసారి శ్రీరామచంద్రుడు గురువైన వశిష్ఠ మహర్షిని బ్రాహ్మణులను ఇతర పుర ప్రముఖులను పిలిపించాడు. గురువైన వశిష్ఠుడు పుర ప్రముఖుల్ని బ్రాహ్మణుల్ని అందరినీ పిలిపించాడు. మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. సభలో గురువు గారు, మునులు, బ్రాహ్మణులు, సోదరులు, ఇతర సజ్జనులు యోగ్యతానుసారము కూర్చొని ఉండగా భవభయ బాధలను తొలగించి శ్రీరాముడు ఇట్లనే. ఆ సభలో వశిష్ఠుడు, మునులు, బ్రాహ్మణులు, పుర ప్రముఖులు, సోదరులు వీళ్ళందరూ వాళ్ళ ఉచితాసనములు వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చొని ఉండగా భవరోగ హరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు, భవరోగ హరీశ్వరుడైన ఆ శ్రీరామచంద్రుడు వాళ్ళతో ఇలా అంటున్నారు. ఓ
పౌరులారా వినుడు, నేను కేవలం మీ మీది మమకారంతో మాత్రమే చెప్పుటలేదు. అది మీ మీద నాకున్నటువంటి ఏదో మమకారం ప్రేమ మూలంగా చెప్పట్లా. నేను తెలుపునది నీతి బాహ్యమైనది కాదు. అది నేను తెలిగే నీతి అంటే నీతి కానిది కాదు, అంటే ఇది నీతితో సంబంధం. అధికారముతోడను తెలుపుటలేదు. అది నాకేదో రాజుని కదా ఉన్నానన్న అధికారంతో చెప్పట్లేదు. నేను పలికిడి మాటలను సావధానముగా వినుడు. అది సావధానముగా అంటే శ్రద్ధగా వినండి. పిదప మీ ఇష్టము ప్రకారము చేయుడు. అది కరెక్ట్. ఇది మనం అనుకుంటాం గురుగారు చెప్పాలి కదా, ఆయన చెప్తాడు అంతే. నువ్వు అయిన తర్వాత కూడా నువ్వు చేస్తే నువ్వు వదిలేస్తాడు. అది ఆయన బాధ్యత కాదు. నా ఆజ్ఞను పాలించువారు నాకు సేవకులు ప్రియులు. ఏం చేయాలంటే నేను చెప్తాను, పాటించడం దట్ ఇస్ అప్ టు యూ అన్నాడు. ఇక్కడ అలాగే నా ఆజ్ఞను ఎవరైతే నిజంగా పాలిస్తారో వాళ్ళు నా సేవకులు. బాగా గుర్తుపెట్టుకోండి, రామచంద్రుడు కూడా. అందుకని నాకు దండం పెట్టినవాడు నా సేవకుడు కాదు, దండం పెట్టినవాడు నాకు భక్తుడు కాదు. రామాజ్ఞని పాటించినటువంటి వాడు రామసేవకుడు, అంతే కదా. నువ్వు గురువు చెప్పిన మాట వినకుండా నేను గురువుకి సేవకుడిని, గురువు యొక్క భక్తుడిని, శేషుడిని నువ్వు ఎలా చెప్పుకుంటావు? సెల్ఫ్ డిక్లరేషన్. సోదరులారా, నేను పలికిడి వచనంలో దోషములతో నన్ను నిస్సంకోచముగా ఆపుడు. రాముడు అందరి వాడు నేను చెప్పే దాంట్లో దోషం ఉంటే నన్ను ఆపండి. ఇది పెద్దవాళ్ళ లక్షణం. అదే నాకు అన్ని తెలుసండి, నాకు తెలియదు ఏమైనా ఉందా, నువ్వు నాకు చెప్పొచ్చావా అంటాం మనం. మనకంటే వయసులోను ఇంకా దేంట్లోను జ్ఞానంలోను కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, మనకి మనం వెంటనే ఏం చెప్తాం? నువ్వు నాకు చెప్పొచ్చానండి. జ్ఞానం ఎవరికైనా చెప్పవచ్చు. మహాభాగ్యవశమున ఈ మానవ జన్మ లభించినది. అది మహాభాగ్యవశమున. అందుకని మనుష్యాన జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి మనకి ఈ దేహము దేవతలకును దుర్లభమని ప్రామాణిక శాస్త్ర గ్రంథంలో పేర్కొనబడింది. దేవతలు కూడా ఏదైనా చెయ్యాలంటే తపస్సు చేయాలి. వాళ్ళు తపస్సు చేయాలంటే ఎక్కడ రావాలి? ఇది భూమికి రావాలి, ఈ కర్మ భూమికి రావాలి. అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, ఇక్కడ ఇంద్రుడు తపస్సు చేశాడు, ఇక్కడ వాళ్ళు తపస్సు చేశారంటూ ఉంటాం. కాబట్టి స్వర్గం భోగమే, తప్పో భూమి ఇది. కాబట్టి ఇటువంటి దేహం దేవతలకు కూడా దుర్లభంట. అది కేవలం భోగానికి పనికొస్తుంది, కానీ ఇది యోగానికి పనికొస్తుంది. భోగము యోగము కూడా పనికొస్తుంది. ఆ రెండు లేకపోతే రోగానికి కూడా పనికొస్తుంది. చెప్ప ఇది ధర్మార్థ కామ అంటే త్రివర్గ సాధనకు ఉపకరణం. అది అంటే ఈ శరీరంతోనే నువ్వు ధర్మం చేయొచ్చు, అర్థం చేయొచ్చు, కామం కోరికలు కూడా తీర్చుకోవచ్చు. మోక్షములకు ద్వారము. మోక్షములకు ద్వారం. అందుకని శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం అంటూ ఉంటే కదా నువ్వు ఏదైనా చేయడం, ఏ వ్రతమో లేకపోతే పూజో పునస్కారమో యాగమో యజ్ఞమో ఏదైనా సరే శరీరం అంటూ ఉంటే కదా. కాబట్టి దాన్ని హింసించి నువ్వు చేయకూడదు. తర్వాత శరీరమును పొంది భగవత్ప్రాప్తికై ప్రయత్నింపని వాడు అది ఇట్టి శరీరం పొంది కూడా భగవత్ ప్రాంతి లేదు అనుకో, వాళ్ళు ఎవరంటే అని దోహాలో చెప్తున్నాను. సోపరత్ర దుఃఖ పావహి సిర ధుని ధుని పచితాని కాలహి కర్మహి ఈశ్వరహి నిత్యా దోష లగాయి. ఈశ్వరహి నిత్యా దోష లగాయి. పరలోకమున దుఃఖమును అనుభవించి అది ఈ శరీరం బుద్ధి కొడితే పరలోకంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు. బాధకుడు లబోదిబో ఎను అది వాడు అక్కడికి వెళ్ళి నిత్య బాధకుడు లబోదిబో కాలమును కర్మమును పైగా భగవంతుని వ్యర్థముగా నిందించు. కాలమును తర్వాత కర్మని భగవంతుడిని వ్యర్థంగా నిందిస్తాడు. మనకి ఏమండి భగవంతుడు చూడండి, వీడు ఈ యొక్క పుస్తకం చదవడు, ఏమన్నాడు ఏమిటండి ఈ సృష్టి, వీడినేమో రాజుని చేశాడు, వీడిని పేదను చేశాడు, మరి మా అన్నయ్యకి అసలు దేవుడికి దండం పెట్టడు, వాడినేమో అంత చేశాడు, మా తమ్ముడినేమో అసలు మా అమ్మకి తిదే పెట్టడు, వాడికి అంత చేశాడు, మరి నాకు చూడండి నేను
లేని వెనకాల ఉన్నటువంటిది ఏం తెలుసు నీకు? దీని వెనకాల ఎంత ఏముంది మనకేం తెలుసు? కాబట్టి మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే మొట్టమొదట మన వేలు ఇలా చూపించేది ఏమంటే దేవుడు ఏమండి. అదే నీకు సుఖం వచ్చింది, అప్పుడు దేవుడు వైపు చూపిస్తా పాప ఆయన మూలంగా వచ్చాను. నా ప్రజ్ఞ అండి, ఇది ఒక్కటి కాదు. అమ్మా టైం ఎంత అయిందండి? సిద్ధం చేశాను ఈ లోపల. అమ్మా సిద్ధం చేశారా? అయితే ఇంకొకటి బ్యాట్ చేసుకోవచ్చు, లోపల ఇంకొకటి చౌపాలి. यही तन करा फल विषय न भाई स्वर्गयु स्वल्प अंत दुखदाई नर तनुपाई विषय मन देहि पलटी सुधा ते सट बिषलेहि ताहि तबहु बल कहहि न कोई गुंजा ग्रहहि परस मनि खोई आकर चारी लक्ष चौरासी जोनी भ्रमता यहाँ जीव अविनाशी विरत सदा माया कर प्रेरा काल कर्म सुभावा गुणगेरा तबहु का करि करुणा नर देहि देता ऐसा बिनु हेतु सनेहि नर तनु भव भारती कहु बेरो सन्मुख मरुता अनुग्रह मेरो करण धारा सद्गुरु दृढ़ नावा दुर्लभ साजा సులభ కరిపావా. సోదరులారా, ఈ శరీర ప్రాప్తికి ఫలములు విషయ భోగములు కావు. ఈ శరీర ప్రాప్తికి విషయ భోగములు ఆ భోగం ఇది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో డబ్బు సంపాదించేసాము, అది చేసాము, ఇది చేసాము, ఇది కాదు. స్వర్గ సుఖ భోగములు కూడా అత్యధికములు. స్వర్గ సుఖ భోగములు అది కావని చెప్పలేం కానీ కొంచెం ఆన్సర్, అది కూడా అంత తొందరగా ఏం రాదు. కాబట్టి నువ్వు దీన్ని తెచ్చుకున్నదే జ్ఞాన సంపాదన. పరిణామమున అవి దుఃఖప్రదములు. అది పరిణామంలో కొన్నాళ్ళకి ఇబ్బంది కానీ క్షీణే పుణ్యే మధ్యలోకం విషయం. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినా నువ్వు శాశ్వతం అని చెప్పలే. కాబట్టి మానవ లోకంలో ఇక్కడే మానవ శరీరమును పొందిన విషయంలో మూర్ఖులు అమృతమును వదిలి విషమును పాలన చేసిన వారు. మానవ శరీరాన్ని పొందితే ఎలా ఉంటుందంటే అమృతం ఉంది అక్కడ, నీకు ఇచ్చేసారు. అది వదిలేసి నువ్వు విషం పట్టుకో. ఇంతకంటే ఏం చెప్తాను చెప్పండి. ఇక్కడ పరమాన్నం ఉంది, ఇక్కడేమో కుంకుడుగాయ రసం. నీ చేతిలో పరమాన్నం ఉంది, ఇది వదిలేసి కుంకుడుగాయ రసం తాగుతావు. అండ్ నువ్వేమంటావు? వివేకుడు అంటావు, అవివేకుడు అంటావు. మనం ఉంది ఇంత ఉంది తర్వాత కూడా ఇది మనం కన్నక వస్తు వాహనాల వెనక పడి తిరుగుతున్నాం అంటే ఇటువంటి పరస్వవేదిని పోగొట్టుకొని గురువిందనాశ్రయించు మూఢుడు అవివేకి అందురు. అది ఇప్పుడు ఇందాక ఇప్పుడు పరశువేది అంటే ఏంటంటే అది ఇప్పుడు దొరకట్లేదని. అది నీ దగ్గర ఉందనుకోండి, నీకు బంగారమే బంగారం. ఎందుకని ఆ పరశువేదికి ఇలా ఇనుము తగిలించామనుకో, అది బంగారం అయిపోతుంది. అది నీ దగ్గర ఉంటే పారేసి గురువిందని పెట్టుకున్నావు, అది ఎందుకు పనికోసం ఎందుకు పనికిరాదు. అది ఇంకా మీకు చెప్పాలంటే ఒక తులసి ఉంది, అది తీసుకున్నావు అనుకో, నీకు ఆరోగ్యప్రదం. పూజకి పనికోసం ఆరోగ్యప్రదం. అది వదిలేసి దొరదకుంటాకు తెచ్చుకున్నావు, ఇలా పట్టుకుంటే అది దొరదదు. ఇంకా పండు పని దొరదకుంటాకైనా ఒక విధంగా ముందుకు కొనుక్కోవచ్చు. ఒక ముళ్ళ చెట్టు తెచ్చుకున్నాడు, తుమ్మ చెట్టు. మామిడి చెట్టు ఉంది,
అది వదిలేసి 90 చెట్లు పెంచారు. ఇలాగే ఉంటుంది ఇవన్నీ. మనకి వినేటప్పుడు బాగానే ఉంటుంది. ఇది గంటలో అయిపోయిన వెంటనే అవును నిన్న నువ్వు నాకు 11 రూపాయలు ఇవ్వాలి, 10 రూపాయలు ఇచ్చి ఆ రూపాయి అంట. విన్నంతసేపే వైరాగ్యం, కొంతసేపు వినంత కూడా ఉండదు. నువ్వు చెప్తున్నారు కానండి అని కనీసం కొంతమంది వినంతసేపు అయినా ఉంటుంది. నాశరహితుడైన జీవుడు 4 విధములైన 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమించుచుండును. అది నాశరహితుడైన జీవుడు వీడు ఏం చేస్తాడు? 84 లక్షల జీవరాశుల్లో మీకు చెప్పాక ఇందాక పోను. ఒకసారి వృక్షముగా, ఒకసారి ఒక జీవి అంటే ఒకే జంతువుగా కాదు, అనేక జీవులుగా, పక్షులుగా ఇలా పుట్టి 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 మనకి పూర్వజన్మ సురితి లేదు. కానీ ఒకసారి తెలిస్తే ఒకసారి మనం ఎన్ని పక్షులుగా, క్రిమి కీటకములుగా, జంతువులుగా పుట్టేమో తెలుసు. ఏ జన్మలోనూ ఏదో కొంచెం పుణ్యం చేసేప్పుడు ఇది వచ్చి దీన్ని మనం వృధా చేస్తాం. ఏం చేస్తాం? మాయా ప్రేరితుడై కాలకర్మ స్వభావ గుణములకు వశుడై ఈ జీవుడు వివిధ యోనులలో జన్మించుచున్నాడు. వివిధ అంటే రకరకాల జంతువులు. ఒకసారి కుక్కగా, పిల్లిగా, పందిగా, పావురముగా, నెమలిగా, పాము, గోవుగా, చివరికి మనిషి. జీవుని ఈ దయనీయ స్థితిని చూచి నిర్హేతుక దయాళువైన భగవంతుడు వీనికి ఒక్కొక్కప్పుడు మానవ శరీరం ఇచ్చుచున్నాడు. నిర్హేతుకం, వానికి పాపం కారణం ఉండదు. మనకే జాలేస్తుంది. సరే పోనీ మానవ శరీరం ఇస్తే పోనీ ఏమన్నా బాగుపడతాడేమో అని మానవ శరీరం ఇస్తే మనం ఏం చేస్తామంటే వినాయకుడితో జోకులేస్తాం. చివరికి ఇప్పుడు వినాయకుడు ఎందుకు పనికొచ్చాడంటే డాన్సులు చేయడానికి, ఆటలాడించుకోవడానికి. మరి నేను అంటే నా ఆలోచన పద్ధతి తప్పు. ఇప్పుడు అక్కడ క్లియర్ గా రాశారు కథలో. ఏం రాశారంటే ఇది అయిపోయిన తర్వాత పురాణ కాలక్షేపము, వేద కాలక్షేపము, గానము, నృత్యములతో గడపమని. మరి ఇప్పుడు కలియుగంలో ఏ నృత్యాలని అక్కడేవో డాన్సులు చేస్తారు. ఏ డాన్సులకి ఏవో ఇక సౌండ్ అంటారా? ఈ 11 రోజులు చెవులు హోరెత్తుకోదు, సంవత్సరానికి సరిపడతాం. నాకు నిన్ననో మొన్ననో తెలిసిన విషయం అంటే ఈ జబ్బు, ఐఎమ్ నాట్ అట్ ఆల్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఈ జబ్బు ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్కే ఉండేది. హైదరాబాద్ లో కూడా ఇంత ఉండేది కాదండి. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు మామూలుగా ఉండేది అంతే. అటువంటిది ఇప్పుడు విజయవాడకు కూడా వాగింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో కూడా వాగేసింది. ఏవి? ఈ నృత్య సంస్కృతి. నృత్య సంస్కృతి వాగేది. సంతోషం. మంచివాడు వాడు. అది చెప్పండి. భవసాగరమును దాటకకి ఈ మానవ శరీరం ఒక నావ వంటిది. అది భవసాగరాన్ని దాటడానికి మానవ శరీరం ఒక నావ. నా అనుగ్రహమే అనుకూల పవనము. అది నా అనుగ్రహం ఉంటే అది అనుకూల పవనం. ఇప్పుడు నావ ఉంటే సరిపోదు కండి, గాలి కూడా అనుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా వస్తే నావ ఇట్లేటప్పుడు మునిగి అందుకని నువ్వు ఎక్కడో ఒక చోట ఉంటావు. నావ దొరికింది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పవనం అనుకూలంగా లేదనుకోండి. కాబట్టి భగవద్ అనుగ్రహమే అనుకూలమైన పవనం. సద్గురువు ఈ నావకు కర్ణధారుడు. అది ఈ సద్గురువు ఎవరంటే కర్ణధారుడు. కర్ణధారు అంటే ఈ చుక్క అని పిలుస్తారు. మరి మీకు ఎవరికి తెలుసు నాకు తెలియదు కానీ ఒకప్పుడు అంటే ఇప్పుడు ఈ మోటార్ బోట్లు వచ్చి అవి వేట్ల చుక్కాని అంటే ఏం చేస్తాడంటే ముందర కూడా అటు కూర్చుంటాడు. వాడేం చేయడు, డైరెక్షన్ ఆఫ్ ది బోట్ మారుస్తాడు ఇట్లా పెట్టి. ఈ మిగతా ఇక్కడ వాళ్ళు వెళ్ళేది కానీ దీన్ని ఓన్లీ డ్రైవ్ ఇట్లా అని అంటే మామూలు పడవలు. అదే కర్ణధార. అది ముఖ్యం. అదే కాబట్టి ఈ కర్ణధార ఎవరంటే సద్గురు. పవనం వీస్తోంది,
ఆ సరిగ్గా డైరెక్షన్ అనుకో అది ఎడిపోతుందో తెలియదు. గాలి ఎట్టుంటే అడిపోతుంది. అలా వెళ్ళకూడదు. కానీ నువ్వు నీ తీరమును నీ గమ్యమునకు చేరాలంటే ఒక కర్ణధారి ఉండాలి, ఒక చుక్కాను ఉండాలి. అందుకని చుక్కాను లేని పడవ అంటారు. అది అలా వేగము, ప్రవాహ వేగము, గాలి ఎటుంటే అడిపోతుంది. నువ్వు ఎక్కడ దిగుతావో తెలియదు. ఇట్టి దుర్లభ సాధనములు భగవత్ కృప వలననే సులభంగా ప్రాప్తించు. దుర్లభమైన సాధనం కానీ భగవత్ కృప వల్ల మాత్రం చేస్తుంది. వచ్చింది రాకుండాను వదులుకో, దారి పెడితే మారదు లేదు. వాళ్ళు ఈ తల్లి గురుగీత చదువుతూ ఉండేది. గురువు గారి మీద అంటే చాలట హుంకారు. వాడు నీరు లేని అరణ్యములో భూతముగాను ప్రేతముగాను బ్రహ్మరాక్షసి పుడతారని గురుగీతలో రాశారు. ఆయన మీద మనకి కోపతాపం అంతకంటే చెప్ప దోహా जो ना तरई भवसागर नर समाज असपाई सोकृत निंदक मंदमति आत्माहन गति అంటే ఆత్మహత్య సదృశ అంటారు. ఇట్టి సాధనములు లభించినప్పటికీ సాధనాలు లభించిన సాధనం చేయనటువంటి వాడు ఆత్మహత్యతో సదృశం. భవసాగరం నుండి తరించుటకు ప్రయత్నింపని వాడు, అది భవసాగరం తరించ ప్రయత్నించిన వాడు మందబుద్ధి ఆత్మఘాతకుడు వీడు ఇటువంటి వాడంటే ఆమె ఇప్పుడు నువ్వు కూర్చున్నవాడే ఆ కొమ్మని వాడే నరుకుంటున్నాడు. మిగతా వాళ్ళు పోవడం దేవుడు వీడు పోతాడుగా. చాలు, ఇప్పటికి వాళ్ళు 4 నేర్చుకున్నాం. నాకు తెలిసి ఇంకొక 80 ఎన్నో ఉంటాయి అనుకుంటున్నాం. 44 అయిపోయింది. అంటే ఇంకొక బహుశా ఇటు ఒక 6, అదొక 50, ఈ 56 అటొక 3 అంటే ఇంక 56 + 30 86, 130 కదా. స్టార్ట్ ఇంకో 80 ఉంటాయండి. రోజుకు 3 చెప్పుకున్నా మనకి సరే. మనం కొన్నాళ్ళ లోపల మనకి దసరాలు రావడానికి అదొక 15, ఇది ఒక మనకి వాళ్ళ ఒక 6 15 3 45, అంటే ఇంచుమించు మనకు 100 వరకు వచ్చేస్తుంది. దసరాల లోపల కాదు కానీ మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు వ్రతం వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు మహాదేవ్ మహాదేవ్ ప్రాణం అది అక్కడ పెట్టేసింది. అమ్మ ఈ లోపల మనం ఏం చేద్దామంటే మిగతా పూర్తి చేసేద్దాం. అంటే ఉదాహరణకి నారాయణ కవచం, విఘ్నేశ్వర అది చేసాం. సరేనా? ఎందుకంటే మనం అది అలా విఘ్నేశ్వరుడు చెప్పేసి అక్కడ పెట్టుకున్నామని. లేదా నువ్వు చేసుకుంటాను, నేను జపం చేసుకుంటాను. నాకు జపం కూడా ఉంది. జపం కూడా అయ్యేటట్టు